నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రెజెంట్ కలకత్తా ఇన్సిడెంట్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే ప్రజల వైపు నిలబడాల్సిన ప్రభుత్వం ఈరోజు ప్రజలతో పాటు ర్యాలీ చేస్తోంది. మరి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించింది ఎందుకు? దీనికోసమేనా? న్యాయం కోసం పోరాడుతుంటే ఇట్లాంటివన్నీ ఏంటి? సో ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఇన్ని రోజులైనా సరే దీనిలోని జస్టిస్ అనేది ఇప్పటికీ కూడా బయటికి రాలేదు. అండ్ దీన్ని సుప్రీంకోర్టు కూడా మోటో కేసులా కూడా తీసుకోవడం జరిగింది. మరి వీటన్నిటి గురించి మాట్లాడితే మీ వాళ్ళు మనతో పాటు లోక్సత్తా ఫౌండర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమి. సార్ అసలు ఆడపిల్లలకి భద్రత లేదు. ఇది ఎప్పటి నుంచో పోరాటం జరుగుతూనే ఉంది. మనం ఒక నిర్భయ కావచ్చు, ఒక దిశ కావచ్చు, ఇవాళ అభయ అని పేరు పెట్టారు. పేర్లు మాత్రమే మిగులుతుంది సార్. అమ్మాయిల ఇన్సిడెంట్స్ మాత్రం ఎక్కడ కూడా ఆగడం లేదు. ఇవాళ కలకత్తా ఇన్సిడెంట్ చూసుకుంటే ప్రభుత్వం అసలు దీని పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తున్నా కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి సార్. మీకు ఇది చూసిన తర్వాత ఏమనిపించింది? ఖచ్చితంగా గౌతమి సిగ్గుచేటు. మన రాజకీయంలో ప్రభుత్వాల్లో ఎన్నో లోపాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. కానీ ఎన్ని లోపాలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టమొదటి బాధ్యత రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతలను కాపాడటం. సరే, మామూలుగా చట్టబద్ధ పాలన లేదు మన దేశంలో, నేరస్తుల్ని పట్టించుకోవటం లేదు, వివాదాలు పరీక్షించలేదు, మనందరికీ తెలుసు అది. కానీ కనీసం ఇలాంటి భయంకరమైన సంఘటన, సమాజం మొత్తాన్నే కుదిపేసిన సంఘటన, ప్రతి కుటుంబం కూడా భయభ్రాంతులకు గురయ్యే సంఘటన, మీ కుటుంబం కానీ నా కుటుంబం కానీ మరో కుటుంబం కానీ మన పిల్లలకి ఏమన్నా అవుతుందని భయపడే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. జరిగింది ఎక్కడో కలకత్తాలో అయినా కూడా మనందరం కూడా మనం ఆ స్థానంలో ఉండొచ్చు కదా, మన పిల్లలు ఆ స్థానంలో ఉండొచ్చు కదా అని చెప్పి మనం గాబరా పడతాం. అంత ఆందోళన కలిగించే సంఘటన జరిగినప్పుడు కనీసం ప్రభుత్వాలు అక్కడ గట్టిగా స్పందిస్తాయి. వేగంగా నేర పరిశోధన చేసి నిజాయితీగా చేసి అక్కడ దానిలో రాజకీయం పక్షపాతం తావు లేకుండా చేసి మామూలుగా అసమర్థంగా ఉన్న దీనిలో సమర్థంగా పనిచేసి నేరస్తుల్ని పట్టుకుని కోర్టు ముందు పెట్టి ఉరిదీయించే ఏర్పాటు చేయాలి. అలాంటి బాధ్యత ఉన్న ప్రభుత్వం, దానిలో ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. నేను ఒక బాధ్యత గల మనిషిగా చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి శాంతి భద్రతలను కాపాడడంలో సర్వాధికారాలు ఉన్నాయి. దానిలో ఇంకెవ్వరి జోక్యం లేదు. జాతీయ స్థాయి ప్రభుత్వం పాత్ర లేదు. దానికి రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో ఈ 2వ లిస్టు, 2వ జాబితా, రాష్ట్రాల జాబితా, దానిలో మొట్టమొదటి అంశం లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు. పోలీసు యంత్రాంగం మీద పూర్తిగా అజమాయిషి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. అధికారం ఉంది, యంత్రాంగం ఉన్నది, చట్టం ఉన్నది. ఆ పని చేయడం మర్చిపోయి మరి ఎందరో యువత, డాక్టర్లు అంతా కూడా శాంతియుతంగా వాళ్ళు నిరసన తెలుపుతూ ఉంటే మరి కొన్ని వందల మందో వేల మందో పోయి హాస్పిటల్ మీద దాడి చేయటం, సంఘటన జరిగిన చోట కూడా మరి నేను విన్న ప్రకారం జరిగింది ఏమిటో నాకు వాస్తవాలు తెలియవు, సాక్ష్యాలు లేకుండా తారుమారు చేసే ప్రయత్నం చేయటం, సుప్రీంకోర్టులో బయటపడ్డట్టుగా మరి ఆ సాక్ష్యాల విషయం పట్టించుకోకుండా మళ్ళీ దానికి కాంట్రాక్ట్ ఇచ్చేసి తొందరగా మళ్ళీ పునర్నిర్మాణం చేసే ప్రయత్నం చేయటము, మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి వీధుల్లో ప్రదర్శన చేయటం. ఏం ప్రదర్శన, ఎందుకు చేస్తున్నారు? బాధ్యత మీది, అధికారం మీది, మీ చేతుల్లో అధికారం అండి, మీకు బాధ్యత ఉండి మీరు చేయాల్సిన పని చేయకుండా మీరు ప్రదర్శన చేయటం ఏంటి? ఎవరి మీద మీరు ప్రదర్శన చేస్తున్నారు? మీ రాష్ట్రంలో ఒక సంఘటన జరిగితే ఎక్కడైనా జరగచ్చు. ఒక రాష్ట్రంలో సంఘటన జరిగిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పని నేను అంటలా. సమాజంలో జరిగిన నేరాలకి ఎన్నికైన వాళ్ళు కానీ ప్రభుత్వాల్లో అధికారులు కానీ బాధ్యత తీసుకోలేరు. కానీ నేర పరిశోధనకు బాధ్యత తీసుకోవాలి, శిక్ష పడేట్టు చేయడానికి బాధ్యత తీసుకోవాలి, సమాజానికి ఒక భద్రతా హామీ లభించడం కోసం బాధ్యత తీసుకోవాలి. ఆ ప్రయత్నం చేయకుండా ప్రతిదాన్ని ఒక రాజకీయమయం చేయటం, ఇది ఒక విడ్డూరం. నాకు అంతకంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది ఒక చాలా విడ్డూరమైన పరిస్థితి. అంచేత దురదృష్టం, మనకి రాజకీయం కళల్లోంచి ఎంత చూస్తున్నామంటే ఒక మనిషిగా స్పందించడం మానేశాం. ఒక యువ డాక్టర్కి దారుణమైనటువంటి సంఘటన జరిగి ఆమె విపరీతాన్ని ఎంత వేదన పడి ఉంటుందామండి, ఎంత రాక్షసంగా ఆవిడ్ని నాశనం చేస్తుంటారు. చివరికి ఆవిడ ప్రాణాలు తీస్తే ఒక నిండు ప్రాణం పోయింది, సమాజంలో భద్రత కొరబడింది. ఆ తల్లిదండ్రులకు, కుటుంబానికి ఎంత గుండె కోత ఉంటుంది. ఒక మనిషిగా మీరు స్పందించకుండా
ప్రతి కూడా రాజకీయంగా స్పందించడము, ఎలా తిప్పికొట్టాలని ప్రయత్నం చేయటము, ఎత్తుకు పై ఎత్తుగా ఆలోచించడము, ఇది అమానుషం. ఇంక అంతకంటే నేను ఎక్కువ మాట్లాడను. అమానుషం, చాలా విడ్డూరం. ఎక్కడో చోట సమాజం కూడా మేలుకోవాలి. మనం కూడా ప్రతిదాన్ని కూడా ఈ రాజకీయం కోణంలోంచి, కులం కోణంలోంచి, మతం కోణంలోంచి చూస్తున్నాం. అదే సార్. మానవీయ కోణంలోంచి చూడాలి. ప్రభుత్వాలు ఏ పార్టీ ఉన్నా కూడా ప్రజలు పన్నులు కడుతున్నారు, ఓటు వేస్తున్నారు, చట్టాలు చేసే అధికారాన్ని ఇస్తున్నారు. వాళ్ళు శాంతి భద్రతలు కాపాడటం మొట్టమొదటి పని, మిగతావే తర్వాత పనులు. ఆ పని చేయాలి. అంతే తప్ప దీనిలో మళ్ళీ మా వాడైతే, మా పార్టీ ఉంటే ఓకే, వాడి పార్టీ ఉంటే తిడదామా, ఈ పద్ధతి మానాలి. మన దురదృష్టం కొద్దీ ఆ సంయమనం కొరవడుతున్నది. ఇది మంచిది కదా మనకి. అదే సార్. అండ్ ఇంకొకటి కూడా, ఏదైతే ప్రిన్సిపల్ చెప్తా ఉన్నారు కదా, ప్రజెంట్ ఇందులోని మెయిన్ పర్సన్ లాగా కూడా వాళ్ళు బయటికి చూపిస్తూ ఉన్నారు. అండ్ ఆ పర్సన్ని కూడా ఏంటంటే వెంటనే ప్రభుత్వమే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఉంటావుటన విత్ ఇన్ 12 hours అనుకుంటా సార్, వేరే ఏమంటారు కాలేజ్కి ఆయన ప్రిన్సిపల్గా మళ్ళీ ప్రమోట్ చేయడం. అసలు గవర్నమెంట్ ప్రజల పక్షాన ఉందా? అంటే ఓట్లు వేసేటప్పుడు మాత్రమే ప్రజలు కావాలా? ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ప్రజలు వద్దా సార్? మీ అసలు ప్రశ్ననే సమాధానం ఉంది గౌతమి. అంటే మళ్ళీ వివరాలు పూర్తిగా తెలియవు అక్కడ ఏం జరిగిందని చెప్పన్నది. చూచాగా పత్రికలో వస్తున్న వార్తల ప్రకారం ఈ సంఘటనని ఎలా ఎదుర్కోవాలి, దీనికి ఎలా స్పందించాలి, ఏ రకంగా పోయిన అమ్మాయిని తీసుకురాలేం, కానీ కనీసం పోయాకైనా న్యాయాన్ని ఎలా అందించాలి, నేరస్తులకు శిక్ష పడేటట్లా చేయాలి, నిష్పాక్షంగా ఎట్లా జరగాలి, సమాజంలో కాస్త ధైర్యాన్ని ఎట్లా తీసుకోవాలి, అది కాకుండా ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా గొడవ లేకుండా చేసుకోవాలి, ఎట్లా మన మీద రాజకీయంగా ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అనే ధోరణి చాలా విచిత్రమైన ధోరణి. ఎంత మూర్ఖ ప్రభుత్వం అయినా సరే ఒక దారుణమైన సంఘటన జరిగితే మానవీయ కోణం నుంచి స్పందిస్తుంది. ఆ సమయంలో మిగతావన్నీ మర్చిపోతాం. పార్టీలు కూడా అన్నీ పక్కకు పెట్టేస్తాయి. అలాగే పెద్ద సైక్లోన్ వచ్చిందనుకోండి, ఉప్పెన వచ్చిందనుకోండి, భూకంపం వచ్చిందనుకోండి, ఆ సమయంలో మన రాజకీయాల గురించి ఆలోచించం. ఆ సమయంలో కనీసం మిగతా టైంలో ఎన్ని దుర్మార్గాలు చేసినా, మూర్ఖత్వాలు చేసినా కూడా అవినీతిపరుడైన వాడు కూడా ఆ సమయంలో మనిషిగా స్పందించే ప్రయత్నం చేస్తాడు. అలాంటిది ఇంత దారుణమైన సంఘటన, మన భారతీయ సమాజం మొత్తాన్ని కూడా కల్లోలపరిచిన సంఘటన, ప్రతి కుటుంబానికి నా కుటుంబంలోనే జరుగుతుందన్న భయభ్రాంతులు చేసే సంఘటన జరిగినప్పుడు దానికి చట్టబద్ధంగా మీ బాధ్యత విస్మరించి చేయాల్సిన పని చేయకుండా ఈ రాజకీయ ఎత్తులపై ఎత్తుకెళ్ళడం అనేది, దీన్ని పూర్తిగా మనం గ్రహించాలి. మనం కూడా పౌరులంగా బాధ్యత తీసుకోవాలి. మనం గుడ్డిగా ఒక పార్టీనో నాయకులనో గుడ్డిగా సమర్థించడం, వాళ్ళు చేసే పనులు బట్టి కాకుండా వీడు మా పార్టీ కాబట్టి, నా కులం కాబట్టి, నా మతం కాబట్టి, నా ప్రాంతం కాబట్టి మరొకటి ఇలా సమర్థించడం వల్ల వచ్చినటువంటి అరిష్టం అది. అలా కాకుండా ప్రజలు ప్రతిఘటిస్తారు, ప్రజలు కట్టుబానిసలు కాదు, ప్రజలు నేనేం చేసినా కూడా నాకు ఓటు వేసేవాళ్ళు కాదు, నేను తప్పు చేస్తే తిరస్కరిస్తారన్న భయాన్ని మనం కలిగించలేకపోయినాం. అది కూడా కొంత కారణం. అండ్ సార్, ఇంకొకటి మనం ఇదే ఇన్సిడెంట్ గురించి కాకుండా ఏంటంటే, గత కొన్ని నెలలుగా ఇంతకుముందు అత్యాచారాలు లేవా అనంటే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఎక్కడో మనకి నెలకి ఇన్నని చెప్పి వచ్చేవి. ఇవాళ సర్వేలోని మనకు తెలుస్తుంది ఏంటా సార్, నెలకి సగటున లక్షల పైన లేడీస్ అన్నది ఇట్లా అత్యాచారానికి గురవుతున్నారు. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు అని కూడా ఇక్కడ తేలుతుంది సార్. అసలు ఇది ఎక్కడ సార్ అంతం? అసలు ఇట్లాంటి వాటిని ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? మూడు కోణాల నుంచి ఆలోచించాలి నా దృష్టిలో. మొట్టమొదటిది, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు శరవేగంగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి నేర పరిశోధన చేసి నేరస్తుల్ని ఆచూకీ తీసుకుని కొన్ని వారాల లోపల, 1-2 నెలల లోపల ఉరిశిక్ష పడేట్టు చేయగలమా, అది చేయాలి. మనం ఎంతసేపటికి హడావిడి ఆర్భాటం తప్ప పని జరగటం లేదు. ఎప్పుడైతే వేగంగా శిక్ష పడుతున్న విశ్వాసం పోయిందో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎవరిని దొరికితే నరికేయండి, చంపేయండి అని కోరుకుంటున్నారు. మీరు దిశ కేసు చెప్పారు. దిశ కేసులో చివరికి ఏమైంది? ఎన్కౌంటర్ చేశారు, దుర్మార్గులను చంపేశారు. వాళ్ళు చచ్చిపోయినందుకు ఎవరికి బాధ అక్కర్లేదు. అంత దారుణ నిర్ణయం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా చావు సరైన శిక్ష. కానీ ఆ చావు అనేది కోర్టులో సాక్ష్యాధారాల ద్వారా జరిగితే మనకు నమ్మకం ఉంటుంది. రేపు పొద్దున అమాయకులకి రక్షణ ఉంటుంది, నేరస్తులకి భయం ఉంటుంది. అలా కాకుండా ప్రజల ఒత్తిడి వల్ల పోలీసులు పటపట ఎవరో ఒకరిని కాల్చేసి వాడే చేశాడని చెప్పారు అనుకోండి, మనకు ప్రయోజనం లేదు, అమాయకులను చచ్చిపోతారు. చట్టబద్ధ పాలన కాదు. మనం క్రమక్రమంగా వాతావరణంలోకి వెళ్తున్నాం. దిశ కేసులో ఇదే జరిగింది.
గతంలో వరంగల్లో మహిళ మీద యాసిడ్ దాడులు జరిగితే అప్పుడు అలాగే జరిగింది. ఆ దుర్మార్గం చేసిన వాళ్ళ మీద ఎవరికీ సానుభూతి లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఉరిశిక్ష అర్హులు నా దృష్టిలో, నాకేమీ అనుమానం లేదు. కానీ చట్టబద్ధ పాలన లేకుండా ఈ రకంగా చేయాలన్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వాల మీద విశ్వాసం కోల్పోబట్టి, వేగంగా నేర పరిశోధన చేసి శిక్ష వేస్తారని నమ్మకం కోల్పోబట్టి ఏదో రకంగా తాత్కాలికంగా మనం పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి చట్టబద్ధ పాలన ద్వారా వేగంగా నేరస్తులను గుర్తించి చాలా త్వరగా శిక్ష పడే ఏర్పాట్లు అవసరం. ఈ మధ్యన ఈ వారంలోనే పత్రికల్లో ఎక్కడో చూశాను, ఏదో రాష్ట్రంలో, మన దేశంలోనే డజన్ల మందిని దారుణంగా మానభంగాలు చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారట ఒక ముఠా. 32 ఏళ్ల తర్వాత ఇప్పుడు శిక్ష పడిందట. అదే సార్. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ 32 ఏళ్ల తర్వాత. మరి నమ్మకం ఎట్లా కుదురుతుంది? ఈ ప్రభుత్వాలను ఎన్నుకున్నది మొట్టమొదటిమైన చట్టబద్ధ పాలన. నేరం జరిగితే వేగంగా, సమర్థంగా, నిష్పాక్షికంగా నేర పరిశోధన జరుగుతుంది, నేరస్తులను గుర్తిస్తారు. వేగంగా, నిష్పాక్షికంగా కఠిన శిక్షలు పడతాయి చేసిన నేరాన్ని బట్టి త్వరగా. ఈ నమ్మకం పోతే అసలు వ్యవస్థ మొత్తం అరాచకత్వం అయిపోతుంది, గోండాల పాలైపోతుంది, బడితున్నాడుదే బర్రె అయిపోతుంది. కాబట్టి పార్టీలు, ప్రభుత్వాలు ఊరికే ఆర్భాటం హడావిడి చేయటం కాకుండా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? బ్రిటన్లో చూశారు ఈ మధ్య, జూలై 29వ తారీఖున 3 చిన్నారుల్ని ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు, ఒక ఉన్మాది, ఒక రాక్షసుడు కత్తితో పొడిచేసి చంపేశాడు. ఓ 17 ఏళ్ల పరమ నీచుడు. దేశం అంతా స్పందించింది. సరే, వివిధ కారణాల వల్ల, మరి ఏదో మతం కారణం మరొకటి అనుకుని పెద్ద కల్లోలాలు వచ్చినాయి. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 15 రోజుల లోపల శాంతి భద్రతలను కాపాడడం ఒక పక్కన, నేరస్తులను గుర్తించి ఈ కల్లోలాలు చేసిన వాళ్ళందరికీ శిక్షలు వేసేశారు. చాలామంది శిక్షలు పడిపోయినాయి. 29. ఇప్పుడు అవే రూల్స్ అదర్ కంట్రీస్ లో ఉంటాయి కదా, మరి మన కంట్రీలో కూడా అట్లాంటి రూల్స్. అందుకని అక్కడ చట్టబద్ధ పాలన అన్నది ఇది పరమధర్మంగా భావిస్తున్నారు ప్రభుత్వాలు, పార్టీలు. ప్రజలకు అవగాహన ఉంది. మన దేశంలో అది లేదు. అందుకని చట్టబద్ధ పాలన ఈ మాటలు అప్పుడప్పుడు వింటున్న తప్ప అదంటే మనకు తెలియదు అసలు. చట్టబద్ధ పాలన అంటే వేగంగా, సమర్థంగా న్యాయం అందాలి, న్యాయం అందరికీ సమానంగా వర్తించాలి. డబ్బున్నవాడికి ఒకటి, ఓ పార్టీ వాడికి ఒకటి, ఒకరివాడికి ఒకటి కాదు. మీరు ఎంత అధికారంలో ఉన్నా కూడా న్యాయం మీకంటే పైన ఉంటుంది, మీరు న్యాయానికి ఒగ్గి ఉండాలి. ఈ 3 చట్టబద్ధ పాలన కీలకం. ఈ 3 లేవు మన దేశంలో. వేగంగా, సమర్థంగా న్యాయం అందించే వ్యవస్థ లేదు. నేర పరిశోధన కానీ, లేకపోతే న్యాయం అందించే వ్యవస్థ కానీ నిష్పాక్షికంగా. బడితో ఉన్నవాడిదే బర్రె అయిపోయింది. చట్టం అందరికీ సమానంగా వర్తించదు. మీకు డబ్బు బాగా ఉంటే, మీకు అధికారం బాగా ఉంటే మిమ్మల్ని ఎవడో తేరిపారో చూడలేడు. అధికారంలో ఉన్నవాడికి చట్టం వర్తించదు. దీన్ని మార్చాలి మనం. ఇది మొదటిది. ఇది ఒక్కటే చాలదు. రెండవది, ఈ తీవ్రమైనటువంటి నేరాలు, మీరు చెప్పిన దిశ కానీ, అభయ కానీ, నిర్భయ కానీ, ఇవన్నీ కూడా అత్యంత దారుణమైన, హేయమైన నేరాలు. ఇవి జరిగాక మనం స్పందిస్తే మన బాధ వ్యక్తం అవుతుంది కానీ పరిష్కారం కాదు. మీరు ఒక మహిళ, నేను మీలాంటి వాళ్ళ నుంచి వినికి నాకు అర్థమవుతుంది తప్ప నాకు ఆ బాధ తెలియదు. ఇవాళ రోడ్డు మీదకి వెళ్తే మన దేశంలో మీరు ఒక కాలేజీకి వెళ్ళినా, లేకపోతే ఒక ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే ఒక షాపింగ్కి వెళ్ళినా, ఒక సినిమాకి వెళ్ళినా, లేకపోతే సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నా కూడా మహిళల మీద ఈ దారుణ అత్యాచారాలను వెంటనే స్పందిస్తాం. కానీ రోజు తెలియని హింస జరుగుతుంది. ఏలలు వేయటం, అమ్మాయిని వర్ణించటం, అనుమతి లేకుండా తాకే ప్రయత్నం చేయటం, వేళాకోళలాడటం, ఈవ్ టీజింగ్, చివరికి సినిమాల్లో సైతం ఆడపిల్లని గేలి చేస్తే అది గొప్ప హీరోగా చలమణి కావటం. అది ఎప్పుడైతే సమాజం దాన్ని సహిస్తూ ఊరుకున్నదో కొంచెం పెరుగుతుంది. చేపట్టి లాగుతాడు. అది సహిస్తూ ఊరుకుంటే ఇంకా పెరుగుతుంది. చివరికి దారుణమైన సంఘటనలు జరుగుతాయి. 1-2 సందర్భాల్లో మీరు గమనించారు లేదో, వీళ్ళతో చిన్నపిల్లలు మరి పత్రికల్లో ఎప్పుడు చూసారో తెలియదు నాకు. బాంబేలో నేను 1-2 సంఘటనలు గురించి విన్నాను గతంలో. ట్రైన్లో, సిటీలో వెళ్ళే ట్రైన్లో, లోకల్ ట్రైన్లో ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే చుట్టూ అందరూ ఉండి మౌనంగా ఉంటున్నారు. మరి వాళ్ళు ఇవాళ వచ్చి జస్టిస్ చేయాలని అడుగుతూ ఉంటారు. కాబట్టి
నేరం తీవ్ర నేరం తర్వాత శిక్ష పట్టడం కాకుండా అంత స్థాయికి వెళ్ళని నేరాలు చిన్న చిన్న నేరాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే దాన్ని మనం ఉపేక్షిస్తున్నామో ఆడపిల్లని ఏదైనా చేయొచ్చు, ఏ మాటైనా అనొచ్చు, ఎలాగైనా వేళాకోళం ఆడొచ్చు, ఎలాగైనా సరే ఒక లైంగిక వివక్ష గురి చేయొచ్చు అన్న భావంగానే సమాజంలో ఉంటే ఏమవుతుంది, కాలక్రమేణా నేరాలు పెట్టలేకపోతాయి. దీన్నే బ్రోకెన్ విండో సిండ్రోమ్ అంటారు. అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఈ అండర్ గ్రౌండ్ ట్యూబ్ రైలు ఉంటుంది. దానిలో ఎవడో ఆకతాయి వచ్చి విండో కిటికీ పగలగొడతాడు, లేకపోతే ట్రైన్ మీద ఏదో చెత్త రాతలు ఉంటాయి. దాన్ని మనం పట్టించుకోలేదు అనుకోండి, ఎలాంటి సంకేతాలతో సమాజానికి ఏం చేసినా కూడా పట్టించుకోరు, ఏమైనా చేయొచ్చు, ఒక విశృంఖలత్వం వచ్చేస్తుంది. కాబట్టి ఈ చిన్న స్థాయిలో ఉన్న సమస్యలను అప్పటికప్పుడే తోటకూరనాడే పరిష్కారం చేస్తే, పెద్దది కాకుండా వాడికి వెంటనే వారం రోజుల్లో అక్కడ అందరికీ తెలుసు వాడు ఏ ఆకతాయి వాడో. అక్కడ స్థానిక న్యాయాలయాలు కావాలని ఒక చట్టాన్ని నేనే పోరాడి తీసుకొచ్చాను. జాతీయ స్థాయిలో పార్లమెంటు చట్టం చేసింది. ఆ చట్టాన్ని కనుక పట్టణాలకి నగరాలకి వర్తింపజేసి మహిళల మీద చిన్న చిన్న ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు పెద్ద కోర్టులు చూసుకుంటాయి. ఈ చిన్న చిన్న కేసులు లాంటి జరగగానే వెంటనే 3 రోజుల్లో అక్కడ సమ్మరీ ట్రయల్ ద్వారా నిర్ణయం చేసి పెద్ద శిక్ష కూడా అక్కర్లా, 1000 రూపాయలు జరిమానా వేయండి, వాడిని ప్రొబేషన్లో పెట్టండి, ఇంకోసారి చేసినట్టయితే కాలేజ్ సీటు పోతుంది, లేకపోతే ఉద్యోగం రాదని ఏర్పాటు చేయండి. సమాజంలో వాతావరణం వస్తుంది. ఆడపిల్లకి బయటికి పోతే ప్రతిసారి కూడా భయంతో కంగారు పడిపోయి ఎలా సర్దుకుపోవాలి, సరే మన కర్మ అనుకునే పరిస్థితి ఉండకూడదు. మూడోది, ఈ నేరం చేసేవాళ్ళు ఎక్కడో వేరే గ్రహం నుంచి రాలేదుగా, మన సమాజం నుంచి వచ్చారుగా. అంటే సమాజంలో మనం పెంపకంలో ఆడపిల్లలను ఒక తీరున మగపిల్లలను ఒక తీరున చూస్తున్నాం. మనందరం కూడా అంతర్ముఖులం కావాలి, నాతో సహా. మన కుటుంబాల్లో కూడా ఆడపిల్లలను పెంచినప్పుడేమో ఆడపిల్ల వంటింట్లోనో లేకపోతే డైనింగ్ రూమ్లోనో అన్ని ప్లేట్లన్నీ సర్దుతుంది, అయిన తర్వాత తను వెళ్ళి కడుగుతుంది. మగపిల్లాడు కనుక కడిగే ప్రయత్నం చేస్తే తల్లే చెప్తుంది, ఎందుకు నువ్వు ఎందుకున్నా నువ్వు వద్దులే అని చెప్పంటుంది. అంటే ఒక ఎంటైటిల్మెంట్. ఒక పక్కనేమో మహిళల స్వేచ్ఛ, మహిళలకు అవకాశాలు, మహిళలకి విద్య, ఆర్థిక అవకాశాలు, సమాజంలో ఎదిగే అవకాశం, ఇవన్నీ కావాలని మనం కోరుకుంటున్నాం. మరో పక్కనేమో మగపిల్లల మనస్తత్వాన్ని మార్చే ప్రయత్నం చేయట్లే పెంపకంలో కానీ, స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ. దాంతో వాడేమనుకుంటాడు, అరే నాకంటే ఈ ఆడపిల్ల బాగా ఎదిగిపోతుంది, ఎందుకంటే స్కూళ్ళల్లో కాలేజీల్లో ఆడపిల్ల మగవాళ్ళ కంటే ఎక్కువ రాణిస్తున్నారు. అదే సమయంలో నాకు ఎంటైటిల్మెంట్ ఉంది, నాకు హక్కు ఉన్నది, కానీ నాకంటే పెరిగిపోతుంది ఒక కచ్చి. అంటే మన పెంపకంలో మనం పట్టించుకోవాలిగా. ఆడపిల్లని ఒక తీరున మగపిల్లని ఒక తీరున పెంచినట్లయితే ఆడపిల్లతో గౌరవంగా మెలగటం ఎట్లాగా, స్నేహంగా ఉన్నా కూడా ఆ స్నేహం హద్దులు దాటకుండా ఉండటం ఎట్లాగా, గౌరవించడం ఎట్లాగా అన్నది మనం నేర్పకపోయినట్టయితే ఇలాంటివి ఎక్కడో చోట జరుగుతుంటాయి. అందులో పట్టణీకరణ జరుగుతున్న సమాజం, పట్టణాలు పెరుగుతున్నప్పుడు ఎవరు ఈ మనిషి మొహం ఇంకోటి తెలియనప్పుడు, రెండో కంటికి తెలియనప్పుడు ఏదన్నా దుర్మార్గం, కొంతమందిలో ఒక పైశాచిక ప్రవృత్తి ఉంటుంది, దుర్మార్గం జరుగుతుంది. కాబట్టి మనం పిల్లల్ని పెంచడం అట్లా, ఎలాంటి ప్రవర్తన మనం సహిస్తాం అలాంటి ప్రవర్తన సహించాం, చిన్ననాటి నుంచి సంకేతం అంటే అట్లాగా ఈ 3 చూడాలి. ఒక్క మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు ఇందాక అన్నారే లక్షలు జరుగుతున్నాయి రోజు అని చెప్పిన, ఇది వాస్తవం కాదు. మనం ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు భయభ్రాంతులం అయిపోయి అతిశయోక్తులు చెప్తాం. ఒక్క దారుణం జరిగినా కూడా ఎక్కువే, దానిలో అనుమానం లేదు. ఒకటి జరిగితే క్షమించవచ్చని కాదు, కానీ ఉన్నదానికి 100 రెట్లు ఎక్కువగా చూసినట్టయితే నా భయం ఏంటంటే, ఇక రేపు పొద్దున మన ఆడపిల్లలు బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది, ఇంట్లోనే కూర్చుంటే మంచిది, పరదా చాటు ఉంటే మంచిది, రెండో కంటి కనిపించకుండా ఉంటే మంచిది అన్న భావాన్ని కలుగజేస్తే మళ్ళీ మనం 300 ఏళ్ల క్రితానికి వెళ్తాం, మహిళల స్వేచ్ఛకి భంగం చేస్తాం. అంచేత ఖచ్చితంగా ఈ దేశంలో మహిళల మీద నేరాలు పెరుగుతున్నాయి, ఓవరాల్గా నేరాలు పెరుగుతున్నాయి, హింస పెరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా ప్రపంచంలో మిగతా దేశాలలో కూడా నేరాలు ఉన్నాయి. అమెరికాలో, బ్రిటన్లో మనకంటే ఎక్కువ ఉన్నాయి ఆడపిల్లల మీద అత్యాచారాలు. అంటే మనం దానికి సంతృప్తి పడ్డం కదా నేను చెప్పేది. అతిశయోక్తులు చెప్పి ఆ వంకతో మహిళల బానిసత్వానికి దారి తీయకూడదు. ఇప్పుడు మీరున్నారు, చక్కగా చదువుకున్నారు, హైదరాబాద్లో ఉన్నారు, ఇప్పుడు మీరు ఈ వృత్తిలో ఉన్నారు. ఇలాంటివి 4-5 జరగగానే మన స్పందన దీన్ని ఎలా రాకుండా చేయాలని ఆలోచన చేయకుండా లక్షలు జరిగిపోతున్నాయి, బయటకు వెళ్తే ఏమైపోతుందో తెలియదు మనిషి అని చెప్పన్న భావానికి తీసుకొచ్చామంటే ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఇక బయటికి వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం జరిగే ప్రమాదం ఉన్నది.
అది మహిళలకు బానిసత్వంగానే అది స్వేచ్ఛ కాదు వాళ్ళతో. అంచేత ఇది ఎంత కష్టమైనా కూడా, ఎంత మనకి ఉద్వేగభరిత వాతావరణం ఉన్నా కూడా మనం దాన్ని కొంచెం దూరదృష్టి ఆలోచించి ఒక పక్కన మన ఆడపిల్లల స్వేచ్ఛని కాపాడాలి, మరో పక్కన 100% భద్రత కలగాలి. అది జరగాలని చెప్పంటే చట్టము, చట్టబద్ధ పాలన, రెండోది నేరం పెద్దదాకా పెరగకుండా కింది స్థాయిలోనే పట్టించుకోవటం ఎట్లాగా. తోటకూర నాటే మన పథకం కాస్త ఉంది కదా, తోటకూర దొంగతనం చేస్తే తల్లి బాగుంది, స్కూల్ నుంచి పెన్ను తీసుకొస్తే బాగుంది, చివరికి హత్య చేశాడు వాడు, తల్లిని తిట్టాడంటే వాడు తోటకూర నాటిని నాపినట్టయితే ఇలా ఉండేవాడిని కదా అని చెప్పాను. మూడోది మన కుటుంబాల్లో మన మగపిల్లల్ని పెంచడం ఎట్లాగా, ఆడపిల్లలతో గౌరవంగా ఉంటాం, మరి ఆడపిల్లల విలాస వస్తువులుగా భావించుకుంటూ ఉంటాం, పరస్పర గౌరవాన్ని చూపెట్టడం, ఆ రకంగా పెంపకం ఎట్లాగా, ఈ 3 దృష్టి పెట్టాలి. అంటే మీరు అన్నది కరెక్టే సార్, నేరం ఎక్కడ కూడా జరగకుండా ఆపలేము అని అంటున్నారు, కానీ అది పెరగకుండా అయితే ఆపగలం ఖచ్చితంగా. ఇప్పుడు అందుకనే సీసీటీవీ కెమెరాలు కానీ, లేకపోతే ఈ బ్రోకెన్ విండో సిండ్రోమ్ లాగా మమ్మల్ని చూస్తున్నారు అన్న వాతావరణం కానీ, తర్వాత తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుందన్న భయం కానీ, ఇవి ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. ఇవి చేయట్లా తగిన స్థాయిలో, దాన్ని గట్టిగా పూనుకోవాలి మనం. అండ్ సార్, ఇప్పుడు కలకత్తా ఇన్సిడెంట్ ఆ గవర్నమెంట్ చూసిన తర్వాత ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ ఆడవాళ్ళల్లో కూడా భయం పెరిగింది. వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, లేట్ అయిన తర్వాత ప్రతి కుటుంబంలో ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా, అన్నదమ్ములకు కూడా, ప్రతి కుటుంబంలో కూడా ఇది దీని గురించి ఆలోచించుకున్నామని అంటే మనం అబద్ధం ఆడుతున్నాం. అది దురదృష్టకరం. నాకు సంఘటన జరిగింది ఒక భయంకరమైనటువంటిది ఒక ఎత్తు అయితే, దాని ప్రభావం మన మనసుల మీద మరొక ఎత్తు. అందుకనే దీన్ని తీవ్రంగా పరిగణించాలి. అదే సమయంలో స్వేచ్ఛను కాపాడాలి. మహిళకి స్వేచ్ఛ ఇవ్వకుండా బానిసత్వంలో మగ్గి రక్షణ ఇచ్చానని చెప్పంటే, పూర్వకాలం ఫెడరల్ కాలంలో జరిగింది అదే కదా. ఆడపిల్లల పరదా చాటును పెట్టేసి మొహం కనిపించకుండా దాచిపెట్టేశాం మనం. అది ఎవరిని రక్షించినట్టు? మీరు మహిళలు బానిసలుగా మార్చినట్టు. కాబట్టి ఇది చాలా తీవ్రంగా తీసుకోవాలి, సమాజం కూడా తీవ్రంగా తీసుకోవాలి, ప్రభుత్వమే కాదు. మన పిల్లల పెంపకం కానీ, లేకపోతే పిల్లల విద్యాబుద్ధులు కానీ ఆ సమయంలోనే ఆడపిల్లల్ని గౌరవంగా చూడడం, సంస్కారయుతంగా చూడడం అనేది మన జీవితంలో అంతర్భాగం కావాలి. అదే సార్, ఇప్పుడు మీరు ఏదైతే ఆడపిల్లల్ని గౌరవంగా చూడాలి, ఇంట్లో నుంచే నేర్పించాలి అని చెప్తూ ఉన్నారు కదా, కానీ అట్లాంటి ఇంట్లో ఉన్న తల్లి, తండ్రి, ముఖ్యంగా మన తండ్రి పాత్ర ఆడపిల్ల జీవితంలోని ఎంత ముఖ్యమైనదో మనకు తెలుసు. అట్లాంటి తండ్రి కూడా ఇవాళ ఆడపిల్ల పైన లైంగిక దాడి చేస్తున్నాడు. ఇది మీ వరకు వచ్చిందా లేదో నాకు తెలియదు సార్. అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. చాలా అత్యాచారాల్లో ప్రపంచం మొత్తంలో కూడా గణాంకాల ప్రకారం చూస్తే చాలా ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల నుంచి జరిగే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. ఇక్కడ బాధాకరం అదే సార్, వాస్తవం. కూతుర్ని కాపాడుకోవాల్సిన తండ్రే అట్లా చేస్తూ ఉంటే ఇంకా ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటామన్నా గౌతమి. అందుకనే ఇప్పుడు 1,00,000 జనాభాకి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలాంటి ప్రమాదం ఉందని పసికెట్టి దానికి రక్షణ కల్పించగలమా మనం ఆలోచించాల్సింది. ఏ ఏర్పాట్లు చేయాలి ఆ తల్లికి కానీ, లేకపోతే ఆ బిడ్డకు కానీ, ప్రమాదానికి గురయ్యే బిడ్డకు కానీ, ఆ కుటుంబంలోని మహిళలకి ఇలాంటి సందర్భంలో ఏ రకమైన అండగా నిలవగలం మనం. చాలా సందర్భాల్లో ఆ ప్రమాదం ఉందని తెలిసినా కూడా ఏం చేయాలో తెలియక భయపడి నోరు మూసుకు కూర్చోవడం జరుగుతుంటుంది. తాగుబోతూ ఎవడో ఉంటాడు దుర్మార్గుడు. కొందరు తల్లులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాడు తాగి ఇంటికి వస్తే ఎదిగిన పిల్లలు ఏం చేస్తాడో భయపడుతున్నానని చెప్పిన సొంత కూతుర్ని. అప్పుడు అలాంటి సందర్భంలో ఏం చేయాలో తెలియదు అనుకోండి. ఒకవేళ వాళ్ళు ఫిర్యాదు చేసినా కూడా, ఈ ప్రమాదం ఉందని ఫిర్యాదు చేసినా కూడా దానికి సరిగ్గా యంత్రాంగం లేదనుకోండి, చట్టం కానీ లేకపోతే ఏర్పాట్లు కానీ లేవనుకోండి, అది చాలా ప్రమాదకరం. ఆ ఏర్పాటు మనం చేయాలి. కానీ అదే సమయంలో ప్రతి కుటుంబంలో ఇట్లా జరుగుతుందని చెప్పిన భయపడిపోయి మనం ఈ పిల్లలందరినీ కూడా మీరు అక్కడి నుంచి తీసుకురాగలరా కుటుంబాల నుంచి? రాలేం సార్. మీరు ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు చూడండి, చిల్డ్రన్స్ హోమ్లో, హాస్టల్స్లో ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి మీరు వినండి. ఎందుకంటే దుర్మార్గపు తండ్రి ఉన్న చోట అక్కడి నుంచి కాపాడడం ఎట్లాగా, లేకపోతే ముందుగానే పసిగట్టి వాళ్ళకి సాయం అందించడం ఎట్లాగా అని ఆలోచించాలి. కానీ అసలు కుటుంబంలో ఖచ్చితంగా దుర్మార్గం జరుగుతుంది కాబట్టి కుటుంబ వ్యవస్థను నాశనం చేద్దాం అనుకుంటే జరిగేటువంటి భయంకర పరిణామం చాలా ఎక్కువ. ఆ కన్న తండ్రి, కన్న తల్లే 199 కుటుంబాల్లో బిడ్డలను కాపాడుకుంటున్నారు, ప్రాణవడ్డే కాపాడుతున్నారు. మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు కావచ్చు, నా కుటుంబంలో మా తల్లిదండ్రులు కావచ్చు, నేను ఖచ్చితంగా ఈ మాట చెప్పగలను, మా పిల్లల విషయంలో మేము కావచ్చు, ప్రాణవడ్డే కాపాడుకుంటున్నాం. కాబట్టి కుటుంబ వ్యవస్థ నాశనం కాకుండా అలాంటి తాగుబోతులు కానీ మరికొన్ని సందర్భాలు అలా ఉండనట్టయితే, అవాంఛనీయంగా ఉన్న ప్రవర్తన ఉండే అవకాశం ఉన్నట్టయితే అప్పుడు వేగంగా గుర్తించి పొరుగు వాళ్ళు కానీ, ఇంట్లో తల్లి కానీ మరొకళ్ళు కానీ వాళ్ళ రక్షణ కల్పించే ఏర్పాట్లు మనం
దాని గురించి ఇంకా మన దేశంలో ఏర్పాట్లు జరగలేదు. ఎందుకంటే మనకి ఆర్థికంగా పేదరికంలో ఉన్నప్పుడు కుటుంబాలకు ఎంత కష్టమో ప్రభుత్వాలకు అంతే కష్టం. మీకు వనరుల పరిమితం, అసలు చేయాల్సిన పనులే సరి చేయట్లేదు, ఇంకా అదనంగా పనులు పెట్టుకునే శక్తి వాళ్ళకి లేదు. కానీ ఖచ్చితంగా నేరాలు ఇంత తీవ్రంగా పెరిగే ప్రమాదం నగర ప్రాంతాల్లో ఉన్నప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఉదాహరణకి పాశ్చాత్య దేశాల్లో చైల్డ్ కేర్ సర్వీసెస్ అని ఉంటాయి. మన దేశంలో ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెడతామో దానికి దాదాపు 3 రెట్లు వాళ్ళు చైల్డ్ కేర్ కోసం ఖర్చు పెడతారు ప్రభుత్వం నుంచి. ఇలాంటి ప్రమాదం కొద్దిపాటిగా ఉన్నా సరే అసలు పిల్లల్ని ఒంటరిగా చిన్నపిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి తల్లిదండ్రులు బయటకు వేరే పాపం నిజంగా పని కోసం వెళ్ళినా సరే ఆ ఒక్క కారణంగా వాళ్ళని తీసుకుపోతారు. మన భారతీయ కుటుంబమే ఈ మధ్య మీకు విన్నుంటారు, నార్వేలోనో ఎక్కడో స్కాండినేవియాలో తల్లి సొంత బిడ్డని చేసుకుంది. గట్టిగా కొట్టడం కూడా కాదు, మన దేశంలో కొంచెం అప్పుడప్పుడు కొడుతుంటారు పిల్లలు. అది దానిలో కసి కోపం వల్ల కొట్టడం కాకుండా బిడ్డకి విషయం అర్థం కావాలని కొడితే అది మంచిది కాకపోయినా నేనేనాడు చేసుకోవాలి ఎవరి మీద కూడా. కానీ మంచిది కాకపోయినా కూడా దాని పెద్ద భయంకర నేరంగా చిత్రించాల్సిన అవసరం లేదు మన సమాజంలో. అక్కడ చిత్రించారు, ఆ బిడ్డను కుటుంబాన్ని లేకుండా చేశారు. ఆ తల్లి తండ్రి బోల్డంత పోరాటం కొన్నేళ్ల పాటు చేయాల్సి వచ్చింది, మీరు పత్రికల్లో చూస్తుంటారు. మనం ఆ స్థాయికి వెళ్తే కూడా ప్రమాదం, మళ్ళీ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. కాబట్టి ఎక్కడో చోట మనకి ఒక బ్యాలెన్స్ కావాలి. కానీ ఖచ్చితంగా ఈ తాగుబోతులు, ఈ డ్రగ్ అడిక్ట్స్ ఇలాంటి వాళ్ళు తండ్రులుగా ఉండి, అది కుటుంబంలో మగ సభ్యులుగా ఉండి అక్కడ ఉన్న ఆడపిల్లని హత్యడానికి అవకాశం ఉంటే పసికట్టి వాళ్ళ నుంచి ఆ బిడ్డల్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. మనం కొంచెం దానికోసం కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను సార్. ఎక్కువ శాతం ఇట్లా అంటే ఇట్లా లైంగిక దాడులు కానీ, ఇట్లా అత్యాచారాలు కానీ, లేకపోతే హత్యలు కానీ చేసే వాళ్ళు ఎక్కువ మోతాదులోని డ్రగ్ అడిక్టర్స్ ఉన్నారు అండ్ మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు. అండ్ ప్రభుత్వం ఏమో మేము మద్యాన్ని నిషేధిస్తామని చెప్తూ ఉంటారు, లేకపోతే ఇంత మోతాదులోనే అమ్ముతామని చెప్తూ ఉంటారు. జనాల తిరుగుతున్న రోడ్ల మధ్యలోనే మద్యం షాపులు పెడుతూ ఉంటారు. అసలు నిజంగానే మద్యం షాపులు కానీ ఒకవేళ బంద్ కానీ చేసినట్లయితే, లేకపోతే డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళని కానీ, డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని కానీ ఆపినట్లయితే ప్రభుత్వానికి ఏమైనా నష్టం ఉంటుందా సార్? 2 ఉన్నాయి గౌతమి. మొట్టమొదటిది, మన రాష్ట్రాలన్నీ కూడా ఇవాళ సారాయి అమ్మకం మీద ఆధారపడి ఉన్నాయి. జిఎస్టీ లేకపోతే పూర్వం సేల్స్ ట్యాక్స్ అది మినహాయిస్తే ఇవాళ రాష్ట్రానికి అతిపెద్ద ఆదాయ వనరు సారాయి మీద వేసే ఎక్సైజ్ డ్యూటీ, లేకపోతే సేల్స్ ట్యాక్స్, లేకపోతే వివిధ ఫీజు ఉంటాయి. ప్రివిలేజ్ ఫీ అని, లేకపోతే లైసెన్స్ ఫీ అని, రకరకాల ఫీ ఉంటాయి. ఏ పేరునే పెట్టండి. మరి ఆర్థికంగా ఖచ్చితంగా ఇబ్బంది. కానీ ఆర్థికంగా ఇబ్బంది అన్నది కారణం కాకూడదు. నిజమైన సమస్య ఏంటంటే సమాజం మొత్తంలో కూడా తాగటం అనేది ఒక మామూలుగా మారిపోయింది. కాఫీ టీ తాగటం గతంలో ఎలాంటిదో నాకు బాగా గుర్తుంది. మా అమ్మాయికి 8 ఏళ్ల వయసులో నేను ఒకసారి టీ తాగుతుంటే, ఇప్పుడు నేను టీ కాఫీ తాగడం కూడా చూడాల, అరుదుగా తాగుతుంటాను. బాగా అలస్ట్గా ఉండే పిల్లలు ఎవరు వచ్చారు, టీ తాగినట్టున్నాను. మా అమ్మాయి వెంటనే అయ్యో డాడీ మీరు కూడా చెడిపోయారా అంది. అంటే టీ తాగడమే తన దృష్టిలో చాలా చెడిపోయింది. మనకి టీ తాగటం కాఫీ తాగటం ఎంత మామూలు, ఇవాళ తాగుడు అంత మామూలు అయిపోయింది సమాజంలో. నిషేధం వల్ల ఫలితాలు వస్తాయి లేదని చెప్పి పెద్ద సందేహాస్పదం. కాబట్టి నిషేధం కంటే, నిషేధం వస్తే సారా రవాణా జరుగుతూ ఉంటుంది, కాపు సారా వస్తూ ఉంటుంది, మనుషులు చచ్చిపోతుంటారు, కోట్లు చేసిన వాళ్ళు కోట్లు గడిస్తుంటారు. తాగుడు ఆగదు, కానీ మనం ఏదో ప్రొహిబిషన్ అనుకుంటాం. కానీ కఠిన నియంత్రణ కావాలి. ఉదాహరణకి బహిరంగంగా తాగటం, ఇంట్లోకి వెళ్ళి తాగు నువ్వు కావాలంటే, స్వయంగా ఇంట్లో తీసుకుని నువ్వు ఫ్రెండ్స్తో ఇంకోటితో ఇంట్లో కూర్చొని తాగు. లేకపోతే తాగి బజార్లో కనిపించడం, తాగి ఏ చిన్న నేరం చేసినా కూడా దాన్ని తీవ్రంగా చేసే ఏర్పాటు చేయడం, ఇట్లా కొన్ని. అలాగే తాగుడు కూడా ఒక జబ్బు, ఒక స్థాయి దాటిన తర్వాత తాగుడు కూడా అడిక్షన్. దానికి వైద్యపరంగా చికిత్స కావాలి, డి అడిక్షన్. ఈ ఏర్పాట్లు కావాలి. ఖచ్చితంగా మన తాగుడిని కఠినంగా నియంత్రించకపోతే యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు పోవటం కావచ్చు, లేకపోతే అత్యాచారాలు కావచ్చు, ఇళ్లలో గృహహింస కావచ్చు, సరే వాళ్ళే చాలా తొందరగా చిన్న వయసులో చచ్చిపోవటం కావచ్చు జబ్బులు చేసి. ఇవన్నీ చూస్తాం చాలా పేద కుటుంబాల్లో. మీరు చూడండి, నేను చాలా స్కూళ్ళకి కానీ మరో చోటుకి వెళ్ళినప్పుడు పేద కుటుంబాల పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, చాలా కుటుంబాల్లో చాలా గణనీయమైన సంఖ్యలో తండ్రి చనిపోయాడు, మీరు కొంచెం కూపీ లాగితే తాగుడికి బానిస చనిపోయినాడు. కాబట్టి దానిలో అనుమానం లేదు. కానీ నిషేధం ఎక్కడ విజయం సాధించాల, కఠిన నియంత్రణ కావాలి. సో ఏదైనా ప్రభుత్వం, మన ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే, ఇటు ఏపీ కావచ్చు లేకపోతే తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ బయట జరుగుతున్నప్పుడు మనం కూడా అలర్ట్ అయ్యి, అరే మన దగ్గర ఇట్లాంటివి జరగకూడదు అని చెప్పి వెంటనే యాక్షన్స్ తీసుకోవాలి.
ఇగోండి ప్రభుత్వం ఇట్లా పనిచేస్తుంది అంటే జనాలకి అవేర్నెస్ కల్పించడానికి వెంటనే ప్రభుత్వం స్పందించి ఆడపిల్లలకి మేము ఈ భద్రత కల్పిస్తున్నాము, లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ ముఖ్యంగా అందరూ ఈ స్కూల్ పిల్లలు కావచ్చు స్కూల్లో మేము ఇట్లాంటి భద్రత కల్పిస్తున్నాం అని చెప్పి బయటికి వచ్చి మాట్లాడే చర్యలు కూడా చేయాలి సార్. అదే ఇలాంటి దానివల్ల ఏంటంటే ఒక పక్కన భయం పెరుగుతుంది, అది మంచిది కాదు. కానీ మంచి పరిణామం ఏంటంటే కొంత చర్చ జరిగినట్టయితే మనం చర్చించుకున్నట్టుగా మనం ఏం చేయాలి, ఒక సమాజంగా ఏం చేయాలి, కుటుంబంగా ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, పోలీస్ యంత్రాంగం ఏం చేయాలి, కొంతైనా ఒత్తిడి వస్తే కొన్నైనా మార్పులకు నమ్మకం వస్తుంది. అండ్ ముఖ్యంగా ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఇట్లా అమ్మాయిలు మిస్సింగ్ కేసు ఏపీలో మనకి గతంలోనే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఆయన దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు ఇప్పటికీ బయటకు తీసుకొచ్చి కాపాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీద అంటే మరికొంతమంది ఏమంటున్నారంటే ఇంత ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ఇంత అమ్మాయిలకి రక్షణ కల్పిస్తామని చెప్పిన వాళ్ళు మాట్లాడట్లేదు, కనీసం ఒక పోస్టులు పెట్టట్లేదు అని చెప్పి మనకి చూస్తూ ఉంటాం కదా సార్. పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ దాని వెనక ఎక్కువ శాతమే ఉంటుంది. సరే, ఇప్పుడు రాజకీయ విమర్శలు మన పక్కన పెట్టించుకోవాలి. ఖచ్చితంగా మన ప్రభుత్వాలు అంత దారుణంగా అయిపోయాయని నేను అనుకోవట్లా. ఇప్పటికి కూడా మన ప్రభుత్వాలు చాలా బలహీనతలు ఉన్నాయి, చట్టబద్ధ పాలన వైఫల్యం ఉంది. కానీ ఇంత దారుణమైన సంఘటన జరిగితే స్పందించే ప్రయత్నం ఉంది. కానీ నా బాధ ఏంటంటే ఆ 4 రోజులు స్పందన కనిపిస్తుంది, దీర్ఘకాలికంగా చర్యలు చేపట్టకపోతే ఇందాక మనం అనుకున్నట్టుగా వేగంగా శిక్షించే ఏర్పాట్లు రాకపోతే ముఖ్యమంత్రి గారు పిలిచి వాడిని చంపేస్తావు లేదని చెప్పంటే వాడిని కాల్చి పారేస్తామంటారు. అది పరిష్కారం కాదు. అట్లాగే చిన్న చిన్న నేరాలను అదుపు చేయలేకపోతే పెద్ద నేరాలు పెరిగిన తర్వాత మనం గుండెలు బాదుకుంటే ఉపయోగం లేదు. దానికోసం మనకి అవకాశం ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి నిర్మాణాత్మకంగా ఆలోచించాలి మనం. ఏదైనా ఆ పిల్లకి న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాం, ఇంకొక పిల్ల ఇట్లాంటి దానికి బలి కాకూడదు అని అయితే కోరుకుంటున్నాం సార్. ఏదైనా ప్రభుత్వం ఏదైతే ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కాబట్టి దీని వెనక ఎవరెవరు ఉన్నారో నిజంగా బయటికి రావాలి, ఆడపిల్లలకి రక్షణ కలిగించాలని వాళ్ళకి ఖచ్చితంగా వేగంగా ఉరిశిక్షపడాలి. కానీ నేను సమాజాన్ని కోరేది ఏంటంటే ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఆడపిల్లల సంరక్షణ కోసం అన్ని ప్రయత్నాలు చేయాలి. కానీ అతి భయంతో ఆడపిల్లల్ని బానిసత్వంలోకి నెట్టబోకండి, చదువు ఆపేయబోకండి, ఉపాధి ఆపేయబోకండి, మరి సమాజంలో వాళ్ళకి అవకాశాలకు తగ్గించబోకండి. వాళ్ళని స్వేచ్ఛగా బతికే అవకాశాన్ని పెంచండి, కానీ స్వేచ్ఛను అరికట్టి రక్షణ కల్పిస్తున్నాం అనుకోబోకండి. అది ఆ జాగ్రత్త లేకపోతే నా భయం ఏంటంటే మన ఆడపిల్లలను రక్షించుకోవాలన్నటువంటి భయంతో చివరికి ఆడపిల్లల్ని బానిసలుగా చేస్తామని. కాబట్టి దీనికి ఒక బ్యాలెన్స్ కావాలి. ఇటు స్వేచ్ఛ కావాలి, ఎదిగే అవకాశం కావాలి, ఇటు రక్షణ కావాలి. రక్షణ కోసం స్వేచ్ఛను అరికట్టకూడదు, స్వేచ్ఛ పేరుతో రక్షణ పోయేట్టుగా చేయకూడదు. ఎక్కడో బ్యాలెన్స్ కావాలి. అదే సార్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదండి. సో ఏంటంటే సార్ చెప్పినట్టు మనం అన్నీ కూడా విన్నాం కదా. ఏదైనా సరే ఆడపిల్లల భద్రత ఏంటంటే మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలన్నమాట. అండ్ ఆ భద్రత కూడా ఏంటంటే వాళ్ళని మనం బానిసత్వంగా చేయడం కాకుండా స్వేచ్ఛనివ్వాలి. అలాగే ఆడపిల్లల భద్రతని ఒక తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, లేకపోతే బ్రదర్స్ కావచ్చు, బయట అడుగు పెడుతున్నప్పుడు సమాజంలోని చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆడపిల్లకి భద్రతని ఇవ్వాలి అండ్ చూసే విధానంలో కూడా మార్పులు రావాలి. సో ఈ ఒక్కటి కానీ మనం చేస్తే ఇట్లాంటి దారుణమైన సంఘటనలు జరగకుండా ఆపే ప్రయత్నం మనవంతు మనం చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఏది ఏమైనా కలకత్తా ఇన్సిడెంట్లోని ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అండ్ ఎవరైతే రిమైనింగ్ సిద్ధార్థ్ రాయ్ కాకుండా రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారని అయితే తెలుస్తుందో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా బయటికి రావాలి, ఉరిశిక్ష పడాలి అని జనాలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని వైపుగా ఆలోచించి వెంటనే వాళ్ళకి ఉరి తీయాలి అని అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.